రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, జీవము కలిగిన దేవా, స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయిన ఉదయం నుంచి సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు తండ్రి మాకు తోడై ఉన్న దేవుడవు, మమ్మల్ని కాపాడిన దేవుడవు నాయన. మేము అనేక ప్రయాణాలు చేశాము, అనేక ప్రాంతాలకు వెళ్ళాము, వచ్చాము. అయినప్పటికీ మాకు ఏ హాని కలగలేదు అంటే అది మీ కృప, మీ కాపుదల తండ్రి. ఈ రోజున మాకు అన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వబడ్డాయి, పోషించబడ్డాము అంటే అయ్యా మీరు మాకు అనుగ్రహించారు నాయన. ఈరోజు మా పనుల్లో మేము అయ్యా ఫలించాము, ప్రతి పనుల్లోనూ లాభాలు సంపాదించాము అంటే అది కేవలం కూడా మీ కనికరం తండ్రి. అందును బట్టి స్తుతులు. ప్రాముఖ్యంగా ఈ రాత్రిన మరొకసారి మేమందరం కూడా సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే, కుటుంబంతో కలిసి ఆరాధించుకునే భాగ్యము, విలువైన భాగ్యం దయచేశారు. కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును నాయనా, మా దోషాలు తొలగించే దేవుడవు నాయన. మాకున్న సమస్యల నుంచి విడుదలనిచ్చే దేవుడవు తండ్రి. ఎస్ లార్డ్, ఎవరైతే బిడ్డలు తండ్రి అయ్యా వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన అతిక్రమమును బట్టి ఈ రాత్రి కాలంలో పశ్చాత్తాపడుతున్నారో, ప్రభువా మా తప్పయింది అని మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతున్నారో, అయ్యా వారికి కలిగిన ప్రతి కష్టము నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయ్యా వారి జీవితాల్లో మీ యొక్క కనికరమును, కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నామయ్యా, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారందరూ ఏ ఆశతో, ఏ ఆలోచనతో మీ పాద సన్నిధికి వచ్చారో మీరు చూస్తున్న దేవుడవు నాయన. వాటన్నిటిని నెరవేర్చండి ప్రభువా. అయ్యా, అనారోగ్యం చేత ఎంతోమంది బాధపడుతున్నారు. వారికున్న బలహీనతలు వారిని వేధిస్తున్నాయి. ఏ పని చేసుకోకుండా నిస్సత్తువలోకి వారిని లాగేస్తున్నాయి తండ్రి. ఎన్నో హాస్పిటల్ చుట్టూ వారు తిరుగుతున్నప్పటికీ తగ్గనటువంటి వ్యాధి కలిగి ఉన్నారేమో నాయన. ఏమీ అర్థం కాని పరిస్థితి వారికి ఉన్నదేమో తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి. దురాత్మ అంధకార క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యముతో వారిని నింపండి నాయన. అదేవిధంగా అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు తండ్రి. స్నేహితుల వలన, బంధువుల వలన మోసపోయిన వారు ఉన్నారు నాయన. ఆర్థిక పరిస్థితి అంతా కూడా తండ్రి తారుమారైపోయి ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు. వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు నాయన కుటుంబాల్లో గొడవలతో, కలహాలతో, మనశ్శాంతి లేక జీవిస్తూ ఉన్నారో ఆ కుటుంబాలను మీ పాద సన్నిధిని పెడుతున్నాము. వారి కుటుంబాన్ని తండ్రి మీరు కట్టండి. ఒక సాక్ష్యము కలిగిన కుటుంబంగా ఆ కుటుంబాన్ని మార్చండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడ్డానికి సహాయం దయచేయండి. అయా, భార్యాభర్తల మధ్య కూడా ఉన్న ప్రతి గొడవను తీసివేయండి నాయన. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించండి ప్రభువ. అయా, అదేవిధంగా గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. మీరే తండ్రి ఆ భార్యాభర్తలు ఇద్దరిని తాకండి. వారి లోపాలని సవరించబడి గర్భఫలం పొందుకొనడానికి సహాయము దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తండ్రి రాస్తున్నారు, క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. మంచి జాబ్ వారికి దయచేయండి ప్రభువ. వివాహాల కోసం కూడా తండ్రి ప్రార్థిస్తున్నారు. మంచి సంబంధం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారికి మీ రక్షణ దయచేయండి. ఎవరైతే విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి. వారి ఇంటర్వ్యూస్, వీసాలలో, అదేవిధంగా ఇమిగ్రేషన్స్లో కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, నైట్ డ్యూటీల్లో ఉన్నవారు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు తండ్రి. వారికి ఏ హాని, ఏ ప్రమాదం జరగకుండా మీ రక్షణలో వారిని ఈ రాత్రి అంతను భద్రపరచండి తండ్రి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు కోర్టు కేసుల్లో ఉన్నారయ్యా. యేసు నామములో వారికి ఆ కేసులన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, దేశ సైనికులను ఆశీర్వదించమని,
మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర చేత మమ్మల్ని సంతృప్తిపరచండి. దురాత్మ క్రియలు, శత్రువులు, దొంగలు, హానికరమైన పరిస్థితులు అన్నిటిని మా నుంచి దూరపరచండి. నిద్రలేమి, పీడకలల సమస్యల చేత ఎవ్వరు కూడా ఈ రాత్రిని ఇబ్బందులు ఎదుర్కొనకుండా కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను దయచేయమని అయా, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మీ ముఖదర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం మాకు అనుగ్రహించమని ప్రేమ కలిగిన, కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.